ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నానో తెలుసా? లావొక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులా ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చే తనువుండస్సెన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప ఇతప్పరంబెరుగా. అది శరణాగతి. అంత నమ్మకంతో చెప్పడం, నీవే తప్ప ఇతప్పరంబెరుగా మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అన్నాడు. లావొక్కింతయు లేదు, కొద్దిగా కూడా నాకు బలం లేదు. ధైర్యము విలోలంబయ్యే, ధైర్యమా పూర్తిగా పోయింది. ప్రాణంబులా ఠావుల్ తప్పెను, ప్రాణములు తమ తమ స్థానముల నుండి పైకి లేచిపోతున్నాయి. ప్రాణంబులా ఠావుల్ తప్పెను మూర్ఛ వచ్చే, బాహ్య స్మృతి పోతోంది. మూర్ఛ వచ్చే తనువుండస్సెన్, శరీరం అంతా పోట్లు కింద ఉంది, అలిసిపోయింది. శ్రమం బయ్యడిన్, ఎంత శ్రమగా ఉందంటే ఇలా నిలబడను కూడా ఇక నేను నిలబడలేకపోతున్నాను. నీవే తప్ప ఇతప్పరంబెరుగా, ఇప్పుడు నేను నిన్ను తప్ప ఇంకా ఎవరినీ నమ్మట్లేదు. మన్నింపందగున్, నా దోషములను క్షమించు. ఇత పూర్వం ఎప్పుడైనా ఏమైనా చేశావా? ఓ గుళ్ళోకి వచ్చావా? ఓ తామర పువ్వు నా పాదాల దగ్గర పెట్టావా? శ్రీకాళహస్తిలా పట్టుకొచ్చి కాసి నీళ్లు పోసావా? ఎందుకు రావాలి నేను అంటావేమో. నేను అవన్నీ చెయ్యలేదు అని అంగీకరిస్తున్నాను. మన్నింపందగున్ దీనుని, నీవు తప్ప నన్ను రక్షించేవాళ్ళు లేరు కాబట్టి మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అన్నాడు. అని కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు నా కడ్డబడరాడె నలిన సాధువుల చేబడి సాధువుల కడ్డుబడివాడు లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలిరుంగుచు తన్ను మొరగువాడు ఆది మధ్యాంతములు లేక ఎరలువాడు అఖిల జగముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే అన్నాడు. పరిపూర్ణమైనటువంటి శరణాగతి చేశాడు. ఆ చేసేటప్పుడు పోతనగారి భాగవతం సంస్కృత భాగవతం అక్కడ విడిపోయాయి. సంస్కృత భాగవతంలో గరుత్మంతుడి మీద వచ్చాడు. ఇక్కడ పోతనగారి భాగవతంలో ఈ పద్యం పడింది. కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు. పోతనగారి భాగవతంలో ఏరుగంది కలిమి లేమి చూసేవాడు కాడు ఈశ్వరుడు. డబ్బుందా డబ్బు లేదా చూడడు. వృషద్విచిత్రతల్పయో భుజంగముక్తికశ్రయో గరిష్టరత్నలుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదాతదాతి వంభజే. అందరి యందు సముడై ఉంటాడు. కాబట్టి కలిమిలే ములులేక కలుగువాడు నా కడ్డబడరాడె నలిన సాధువుల చేబడి సాధువుల కడ్డుబడివాడు. సాధుపురుషులై పరమభక్తితో ప్రార్థన చేసిన వాళ్ళని రక్షించేటటువంటి స్వభావం ఉన్నటువంటి పరమాత్మ వచ్చి నన్ను ఎందుకు కాపాడడం అని మూడో పాదం దగ్గర వచ్చింది పెద్ద ఇబ్బంది. లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలిరుంగుచు తన్ను మొరగువాడు అన్నాడు. నేను శరణాగతి చేసినప్పుడు శరణాగతి చేసిన భక్తుణ్ణి రక్షించడం కోసమని తన స్థితి తాను మరిచిపోయి పరిగెత్తుకొచ్చేటటువంటి స్థితిలో నువ్వు రావాలి తప్ప నాకు ఎప్పుడూ వచ్చినట్టు రాకూడదన్నాడు. ప్రహ్లాదుడికి వచ్చావే స్తంభంలోంచి అలా వస్తే నేను ఒప్పుకోను. నేను ఇంత నమ్మకంతో శరణాగతి చేశాను, నేను ఇంత కష్టంలో శరణాగతి చేస్తున్నాను కాబట్టి నిన్ను నువ్వు మరిచిపోయి రావాలి. కాబట్టి లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలిరుంగుచు తన్ను మొరగువాడు అని అఖిల రూపముల్ తన రూపమైనవాడు ఆది మధ్యాంతములు లేక ఎరలువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే. వినడా చూడడా నన్ను స్మరించడా గబగబా పరిగెత్తు రాడా అన్నాడంతే. అని నిలబడిపోయాడు. ఇక ఏ ప్రయత్నం లేదు. చచ్చిపోతే చచ్చిపోతాను, ఈశ్వరుడు వచ్చి తీరుతాడు, నన్ను రక్షిస్తాడన్నాడు. అక్కడ వరకు ఆంధ్రీకరించారు పోతనగారు. ఆంధ్రీకరించి ఇప్పుడు ఈ లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలిరుంగుచు తన్ను మొరగువాడు అన్నానే, వీడు ఎక్కడుంటాడు, ఎక్కడున్నవాడికి ఇది వినపడుతుంది, వినపడితే వాడు ఎలా రావాలి? చాలాసేపు ఆలోచించారు, పడలేదు పద్యం. భాగవతం అక్కడ పెట్టేసి కూతురికి చెప్పి అమ్మ ఏటికి వెళ్ళి సంధ్యావందనం చేసుకొస్తానమ్మా అని భాగవతం పుస్తకం అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. రామచంద్ర ప్రభు పోతనగారి రూపంలో వచ్చి ఆంధ్రీకరించారు. పోతనగారు అట్నుంచి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి మళ్ళీ కూర్చున్నారు. నాన్న ఎంత బాగా రాశావో నాన్న పద్యాలు అంది పిల్ల.
నేను ఆంధ్రీకరించడం ఏమిటమ్మా, నేనెక్కడ రాశానమ్మా అన్నారు. నాన్న నువ్వే కదా రాశావు, చూడు అని తీసి చూపించింది. ఆయన ఆ పద్యాలు చూసుకుని మురిసిపోయి రామచంద్ర ప్రభువుకి నమస్కరించారు. సాక్షాత్ రామచంద్రమూర్తి రచన చేశారు ఆ పద్యాల్ని. అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృతధర ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాళించి సంరంభియై సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదోజి సంధింపడే పరివారంబును జీరడు అభ్రగపతిన్ మన్నింపడాకర్ణికాంత రథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణ అవనోత్సా తన వెంటన్ సిరిలచ్చి వెంట నవరోధవ్రాతముందాని వెనక పక్షీంద్రుడను ధన కౌమోదికి శంఖచక్ర నికాయంబును నారదుండు ధజనీకాంతుడు తావొచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ కలుగువార అబాల గోపాలమున్. మరిచిపోయి రావాలన్నాడు కదా, ఎక్కడి వాడికి వినబడిందయా ఈ ఆర్తితో చేసినటువంటి శరణాగతి అన్నారు. అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృతధర ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు. ఎంత పెద్ద సమాసం పడిందో! సాక్షాత్ రామచంద్ర ప్రభువు చెప్పిన పద్యం. ఎక్కడో అల వైకుంఠపురంబులో, ఆ వైకుంఠంలో అక్కడ ఉన్నటువంటి అంతఃపురాలు ఉన్నటువంటి రాచనగరులో బ్రహ్మాండమైనటువంటి ఆ అంతఃపురం పక్కన ఉన్నటువంటి అమృత సరోవరం పక్కన మణులతో తయారు చేయబడినటువంటి చంద్రకాంత శిలలతో ఉన్నటువంటి వేదిక మీద లక్ష్మీదేవి కొంగు పట్టుకుని ఆడుకుంటున్నటువంటి శ్రీ మహావిష్ణువు చెవికి ఆ శరణాగతి వినపడింది. అంతే. లీలతో నామురాలింపడే మొరగుల మొరలిరుంగుచు తన్ను మొరగువాడు మరిచిపోయి రావాలన్నాడుగా, అంతే. ఆ భార్య పమిట ఇలా పట్టుకున్నవాడు పట్టుకున్నట్టే పరుగు పరుగున వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోవడంలో సిరికింజప్పడు శంఖచక్రయుగమున్ చేదోజి సంధింపడే పరివారంబును జీరడభ్రగపతిన్ మన్నింపడాకర్ణికాంతరథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణ అవనోత్సాహి అయి. ఆ పమిట పట్టుకుని గబగబగా వెళ్ళిపోతున్నాడు. అయ్యయ్యో ఎక్కడ జారిపోతుందో అని మా తల్లి ఇలా పమిట పట్టుకుని ఆవిడ కూడా ఆయన వెనకాతల గబగబా వెళ్ళిపోతోంది. సిరికింజప్పడు లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖచక్రయుగమున్ చేదోజి సంధింపడు, శంఖచక్రాలు గబగబా వచ్చి స్వామి వెడుతున్నారు, ఏమైనా పనుందేమోనని దగ్గరికి వస్తే వాటిని పట్టుకోలేదు. చేదోజి సంధింపడు ఏ పరివారంబును జీరడు, ఎవ్వరిని రమ్మనలేదు. అభ్రకపతిన్ మన్నింపడు, ఆ గరుత్మంతుడు వస్తే పక్కకి వెళ్ళిపోమన్నాడు, ఆయన మీదకి ఎక్కలేదు. అభ్రకపతిన్ మన్నింపడాకర్ణికాంతరథం మిల్లము చక్కనొత్తడు, జుత్తు ముడివిడిపోయి ఇలా చెవులు మించి జుత్తు పడిపోయింది, దాన్ని ఇలా తీసుకుని ఇలా వెనక్కి వేసుకోలేదు. ఆకర్ణికాంతరథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు. ఇదేమిటండి పైట పట్టుకుని వెళ్ళిపోతున్నారు, పడిపోతాను మీ కాళ్ళల్లో కాళ్ళు పడిపోయి పవిట జారిపోతుంది, పవిట వదిలేయండి అంటున్నటువంటి లక్ష్మీదేవి యొక్క మాటలు వినడం. వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహి అయి. ఆ ఏనుగు ప్రాణాలు రక్షించాలని గబగబగబగబా వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతుంటే మహానుభావుడు ఆయన నడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన వెనకాతల ఆ వైకుంఠంలో ఉండేటటువంటి పరివారం అంతా తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధవ్రాతమున్, ఆ వెనకాతల లక్ష్మీదేవి వెనకాల అంతఃపుర పరివారం, లచ్చి వెంట నవరోధవ్రాతమున్, దాని వెనక పక్షీంద్రుడు గరుత్మంతుడు, పక్షీంద్రుడు, ఆ వెనక నారదుడు, ఆ వెనక విశ్వక్సేనుడు, ఆ మిగిలినటువంటి పరివారం, శంఖచక్రాలు అన్నీ వెళ్ళిపోతున్నాయి. మొత్తం వైకుంఠంలో ఉన్నటువంటి రాచనగరు స్త్రీలతో సహా అందరూ ఆకాశ మార్గంలో అలా వెళ్ళిపోతున్నారు. ఆ గబగబా వెళ్ళడంలో ఆవిడ పవిట కొంగు పట్టుకుని వెళ్ళిపోతుంటే ఆ నడవడంలో ఆయన కాళ్ళల్లో కాళ్ళు పడిపోతున్నాయి. కొంచెం ముందుకెళ్ళి అడుగుదాం అనుకుంటుంది, అక్కడ దాకా పెడుతుంది, గంభీరంగా ముఖం పెట్టి వెళ్ళిపోతున్న స్వామిని పలకరించకూడదు అనుకుంటుంది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. వీళ్ళేమో అమ్మ అడుగమ్మా అంటారు, అడగలేదు, కనుక్కోలేదు. ఓ పక్క పోన ఆగుదామంటే ఆగడానికి లేదు, పవిట పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఇంత కంగారులో వెళ్ళిపోతుండడం ఒక ఎత్తు అయితే, ఆ రోజున నా తల్లి లక్ష్మీదేవి పొందిన బాధ ఒక ఎత్తు.
నిటలాలకములంట నివురు జుంజుమ్మని ముఖర సరోజము నిండ ముసురుదేంట్లు నలులనోపగజిల్క అలలల్ల చేరిన యోష్టబింబజ్జుతలు నుడియనురుకు శుకములలోల చెక్షుర్మీనములకు మందాకిని పాఠీన లోకమిగుచు మీలపంక్తులతో లమీతీగతో వ్రాయ శంపాలతలు మింట సరణికట్టు శంపలను గెలువ చక్రవాకంబులు కుచియుగంబును సోకి కొవ్వు చూపు మెలతు మొగులు పిరెది మెరుగుతీవయుపోలె జలదువర్ను వెనుక జనిడినప్పుడు అంటారు పోతన గారు. నిటలాలకములంట నివురు జుంజుమ్మని ముఖ సరోజము నిండ ముసురుదేంట్లు. ఆ తల్లి శ్రీమన్నారాయణుడితో వెళ్ళిపోతుంటే ఆవిడ ముఖాన్ని చూసి, ఒరే పెద్ద పద్మం వెళ్ళిపోతోందిరా, రండి రండి మనం తేనె తాగుదామని తుమ్మిదలన్నీ వచ్చి ఆవిడ మిరవాలేటి. అయ్యో అయ్యో ఇది పద్మం కాదే, నేను లక్ష్మీదేవిని, నా ముఖం వెళ్ళిపోండే అని చెప్పి ఒక పక్క చేత్తో ఇలా పమిట పట్టుకుని ఒక చేత్తో ఆవిడ తుమ్మిదల్ని తోలుకుందిట. కొంచెం ఇలా ముందుకెళ్ళిందిట. వెళ్ళేటప్పటికే ఆ స్వర్గలోకంలో తిరిగేటటువంటి చిలుకలు భారతీదేవి ముంజేతి పలుక తిలుక సదయ గజయాన తద్బ్రహ్మచారి మాకు సరస్వతీదేవి చేతి మీద చిలుక ఇవన్నీ చూసి, అబ్బా ఎంత మంచి దొండపండో కొరుకుదాని రండని అమ్మవారి యొక్క అధరం కింది పెరివిని కొరకడానికి వచ్చి కొరుకుతున్నాయిట. అయ్యో అయ్యో నేను లక్ష్మీదేవిని, నా పెదిమే ఇది, కొరక్కండి అని చెప్పి ఆవిడ చిలుకల్ని తోలిందిట. ఇంకొంచెం ముందుకెళ్ళిందిట. వెళ్ళేటప్పటికి వక్తరలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన. ఆవిడ కళ్ళు చాప పిల్లల్లా ఉంటాయి. ఎంత చక్కటి చేప పిల్లలో, చిన్ని చేప పిల్లలు, వీటిని మింగేద్దాన్ని రండని ఆకాశగంగలో ఉన్న పెద్ద పెద్ద చేపలు వచ్చి ఆవిడ కళ్ళని పట్టుకోబోయేట. అయ్యో అయ్యో నేను లక్ష్మీదేవినే, నా కళ్ళివి పక్కకు పోండని చేపల్ని తోలిందిట. ఇంకొంచెం ముందుకెళ్ళిందిట. నల్లటి మబ్బు మెరుపుతో కలిసి వెళ్ళిపోతోంది. ఇంద్రుడు వర్షం కురవమన్నాళ్ళ ఉంది, మనము వెళ్ళాలని మబ్బులు మెరుపులు వచ్చేసేట. అయ్యో అయ్యో నేను లక్ష్మీదేవిని, ఆయన శ్రీమన్నారాయణుడు నీలతోయుధ మధ్యస్థా విద్యుల్లేకే భువాస్వర, నేను ఆయన పక్కనున్నప్పుడు మెరుపు తీగలా ఇలా ఉన్నాను, మెరుపు తీగలు కాదు మబ్బులు కాదు, మీరు అవతలకు పోండని మెరుపు తీగలన్నింటినీ తోచేసిందిట. ఇంత కష్టపడి ఇన్నింటిని తోల్తూ ఓ పక్క పమిట పట్టుకుంటూ తాటంకాచలనమ్ముతో భుజనట ధమ్మిల్ల బంధమ్ముతో షాటీముక్త కుచంబుతో ఎంత ఇబ్బంది పడింది. నధుడ చించత్కాంచితో శీర్ణలలాటలేపనముతో మనోహర కరాలగ్నోత్తరీయంబుతో కోటీందు ప్రభతో అని ఆ తల్లి ఆ రోజున వెళుతున్నప్పుడు ఎంత బాధపడిందంటేట, ఆవిడ ఆ తాటంకాచలనమ్ముతో చెవులకు పెట్టుకున్నటువంటి తాటంకములేమో గబగబా నడవడంలో ఇలా ఇలా ఊగిపోతున్నాయిట. తాటంకాచలనమ్ముతో భుజనట ధమ్మిల్ల బంధమ్ముతో, మామూలుగా నడిస్తే ఏదో భుజాలు ఇలా ఉంటాయి, ఆ పవిట కొంగు పట్టుకోవడంలో ఆవిడ ఇలా భుజాలు ఎత్తి పట్టుకుని నడుస్తూ ఉండడంలో ఈ భుజాలు పైకి లేచి ఇలా ఇలా ఆడడంలో పెద్ద కబరీ బంధం ఉంటుందేమో, ఇది వెళ్ళి ఆ కొప్పుకి తిగిలి ఆ కొప్పు వదులైపోయి ఆ జుత్తు ముడి ఊడిపోతుంది. నటభుజ ధమ్మిల్ల బంధంబుతో షాటీముక్త కుచంబుతో జారిపోయినటువంటి పవిటతో, నధుడ చించత్కాంచితో అస్తవ్యస్తంగా నడవడంలో ఊడిపోయిన వడ్డాణం ఇలా వేలాడుతుంటే, నధుడ చించత్కాంచితో షాటీ ఆ తల్లి ఆ శీర్ణలలాటలేపనముతో ఆ కరిగిపోయినటువంటి బొట్టు చెమటకి ఇలా ఎర్రగా కారిపోతుంటే ముక్కు మించి శీర్ణలలాటలేపనముతో, పోనీ అదేదో సరి చేసుకుందామంటే మనోహర కరాలగ్నోత్తరీయంబుతో ఆవిడ భర్త ఆ పవిట పట్టుకుని వెళ్ళిపోతూ ఉండడంలో ఆ పవిట సర్దుకోవడానికే ఆవిడకున్న సమయం అంతా పట్టేస్తుంటే, ఆ తల్లి కోటీందు ప్రభతో, కోటి మంది చంద్రులు ఏకకాలంలో వెడుతున్నారా అన్నంత అందంగా ఆ తల్లి బయలుదేరి నారాయణుడి వెనకాతల లక్ష్మీదేవి వెళ్ళిపోతుందట. వెళ్తుంటే ఈ పరిస్థితిని చూశారు. అమ్మా ఇలా ఎప్పుడు ఎడతాడమ్మా, అసలు స్వామి ఇలా మేము ఎప్పుడు చూడలేదు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడమ్మా ఆయన, అసలు ఇలా వెళ్ళేటటువంటి కారణాలు ఏమేమిటై ఉంటాయి, ఎప్పుడెప్పుడు వెళ్తుంటాడు, ఏదో ఎప్పుడైనా వేదాల్ని ఎవరైనా దొంగిలించి రాక్షసులు తీసుకెళ్ళిపోతుంటే తను వెంచేయుపదంబు పేర్కొనడు అనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో మృత్యులు మృత్యురించిరో కలుల్ వేద ప్రపంచంబులన్ ధనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో భక్తులంకని చక్రాయుధుడేడి తెల్పుడని ధిక్కారించిరో దుర్జనుల్ అంటున్నారు ఆ వెనకాతలు ఉన్న వాళ్ళందరూ. ఏమమ్మా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, తను వెంచేయుపదంబు పేర్కొనడు అనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో, తను ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పకుండా అలా వెళ్ళిపోయాడంటే, ఎక్కడో ఎవరో మహాభక్తురాలైనటువంటి స్త్రీ అనాథ నిలబడి గోవిందా అని అడిగితే ఆ రోజు ద్రౌపదీదేవికి వస్త్రాలు ఇవ్వడానికి వెళ్ళిపోయాడు. అలాగాని ఏమైనా జరిగిందా అమ్మా
అనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో మృత్యులు మృత్యురించిరొఖలుల్ వేద ప్రపంచంబులన్. రాక్షసులు ఎవరైనా వేదాలను ఎత్తుకుపోయారా? ధనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో, రాక్షసులు దేవతానగరం మీదకి దండెత్తారా? లేకపోతే భక్తులైనటువంటి పిల్లల్ని పట్టుకుని ఏడిదా చక్రాయుధుడు విష్ణువు ఎక్కడున్నాడని చెప్పి ఎవరైనా ధిక్కరించారా? ఎందుకమ్మా ఇలా వెళ్ళిపోతున్నాడు, ఆనాడు ప్రహ్లాదుని రక్షించడానికి వెళ్ళినట్టు చెప్పమంటారు వాళ్ళు. ఎవరి పేరు పెట్టి పిలవకపోయినా శ్రీ మహావిష్ణువు ఎందుకు వెళ్ళారు అంటే ఆయన స్థితికారుడు, ఆయన రక్షకుడు. ఇప్పుడు రక్షణ చెయ్యాలి కాబట్టి విష్ణుమూర్తి బయలుదేరారు. అలా వెళ్ళిపోతుంటే మామూలుగా యథాలాపంగా ఏదో తమ పనుల కోసమని ఆకాశంలో తిరుగుతున్న వాళ్ళు, భూమి మీద తిరుగుతున్న వాళ్ళు, బయటికి వెళ్ళిన వాళ్ళు ఏదో మామూలుగా ఇలా ఏదో ఎవడ పని వాడు చేసుకుంటూ ఇలా పైకి చూశారు. చూసేటప్పటికి ఎప్పుడూ కంటికి కనపడనటువంటి స్వామి అలా వెళ్ళిపోతున్నారు ఆకాశంలో. పోతన గారు శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఒక్కొక్కడు చూసినప్పుడు ఎలా మాట్లాడతారో అలాగే పడింది ఆయనకి ఆ పద్యం. చనుదించన్ ఘనుడల్లవాడె హరి పజ్జంగంటి రే లక్ష్మి శంఖ నినాదం అది చక్రమల్లది భుజంగధ్వంసయున్వాడె క్రన్నన నీతించనటంచు నమో నారాయణాయేతి నిస్వనులై మృక్కిరిమింట హస్తి దురవస్థావక్రికించక్రికిన్. ఎంత ప్రత్యక్షంగా అనుభవించారో ఆయన. చనుదించన్ ఘనుడల్లవాడె హరి అరిగరిగడిగడికి వచ్చేసారా శ్రీ మహావిష్ణువు మహానుభావుడు నల్లగా మబ్బులా వెళ్ళిపోతున్నాడు. పజ్జంగంటి రే లక్ష్మి, ఆ పక్కనున్నవాడు అన్నాడు ఒరే 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 శ్రీ మహావిష్ణువు కాదురా వెనకాల అదిగో లక్ష్మీదే వెళ్ళిపోతుంది. పజ్జంగంటి రే లక్ష్మి శంఖ నినాదం అదే, శంఖం వెడుతోందని లేదు, శంఖం గాలిలో ఇలా వెళ్ళిపోతున్నప్పుడు గాలి అందులోకి వెడితే చప్పుడు చేస్తుంది. ఇప్పుడు శంఖ నినాదం అదే, చక్రమల్లదే, అదిగో చక్రం వెడుతోంది. చక్రమల్లదే భుజంగధ్వంసి యున్వాడే, అదిగో వెనకాతల గరుత్మంతుడు వెళ్తున్నాడు. భుజంగధ్వంసి యున్వాడే క్రన్నన నేతించ నటంచు వేల్పులు, దేవతలందరూ నిలబడి అయ్య బాబోయ్ ఇవాళ శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సహితుడై పరివార సహితంగా ఆకాశంలో ఏమిటి అలా వెళ్ళిపోతున్నాడు అని అందరూ నమో నారాయణాయేతి నిస్వనులై నమో నారాయణ అంటూ నమస్కారం చేస్తున్నారు. నిస్వనులై మ్రొక్కిరిమింట హస్తి దురవస్థావక్రికించెక్రికిన్. ఏనుగుని రక్షించాలనేటటువంటి తాపత్రయంలో అన్నీ మరిచిపోయి వెళ్ళిపోతున్నటువంటి ఆయన్ని చూసి మురిసిపోయి నమో నారాయణ అంటూ నమస్కరిస్తున్నారు. గబగబా వెళ్ళాడు సరోవరంలో. ఏనుగు ఎక్కడ మొసలి నోట్లో చిక్కుకుందో అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి వెంటనే తన చక్రాయుధాన్ని తీసి ఆ మొసలి మీదకి ప్రయోగించాడు. అది గబగబా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ మొసలి యొక్క కుత్తుకుని కత్తిరించేసింది. కత్తిరించగానే అందులోంచి ఒక గంధర్వుడు పైకి లేచాడు. హూహూ ఆయన పేరు. ఆయన పైకి లేచాడు. ఈ ఏనుగు వెంటనే ఆ మొసలి చెర నుంచి బయటపడి వెయ్యలేక అడుగు వేస్తూ పైకొచ్చి ఇలా ఒక తామర పువ్వు ఒకటి పెరికి తీసుకెళ్ళి ఎదురుగుండా నిలబడినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క పాదముల మీద ఉంచింది. అంతే. అందరూ గబగబా వచ్చేసి షేక్ హ్యాండ్లు మొదలెట్టారు. తొండాలు చుట్టి అమ్మయ్య బయటకు వచ్చేశారు. అమ్మయ్య ఎంత బాగుందో, ఫోన్లేండి బాగా చెప్పారు పద్యాలు అని చెప్పి వాళ్ళందరూ మురిసిపోతుంటే ఇప్పుడు దానికి తెలిసింది అసలు ఎవరిని ఎక్కడుంచాలో, తన మనసు ఎవరి మీద పెట్టాలో, ఎవడు శాశ్వతమైన రక్షకుడో, ఎవరు ఎంతవరకు రక్షణ ఇవ్వగలరో, తన మనసులో ఎవరిని ఉంచుకోవాలో ఏనుక్కి అర్థమై భగవానుణ్ణి అర్చించినటువంటి కారణం చేత సారూప్య మోక్షాన్ని పొందింది అన్నారు పోతన గారు. కాబట్టి ఆ మోక్షాన్ని ఏనుగు పొందడమే గజేంద్ర మోక్షణము అంటారు. కానీ మరి చక్రధారల చేత తరగబడినటువంటి మొసలికి ఎందుకు మోక్షం రాలేదు అని అడిగారు. అది హూహూ అనబడేటటువంటి ఒక గంధర్వుడు. ఆయన ఒకానొకప్పుడు దేవలోకంలో గంగానదిలో స్నానం చేస్తుండగా అటుగా దేవల మహర్షి కూడా వచ్చి ఆ నదిలో స్నానం చేస్తున్నారు. ఈయన మదోన్మత్తుడై ఉన్నాడు. ఆ చుట్టూ ఉన్నటువంటి వనితలు ఉన్నారు. మత్తెక్కి ఉన్నాడు. ఉండడంలో బక్క చిక్కిపోయిన శరీరంతో శరీరాన్ని పట్టించుకోకుండా భగవంతుణ్ణి ఉపాసన చేసి ఉన్నటువంటి ఆ దేవల మహర్షిని చూసి ఏదో చుట్టూ ఉన్నటువంటి స్త్రీలు సంతోషిస్తారు కదా అని అనుకుని బక్కవాడు చూడండి ఇప్పుడు ఏం చేస్తానో అని నీటి అడుగు నుంచి ఈదుతూ వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుని నదిలో లాగేశాడు. లాగేస్తే ఆయన నీటిలో పడిపోయి ఆయన అన్నారు, నీకు నది అడుగు నుంచి వచ్చి కాలు పట్టుకుని లాగడం సంతోషంగా అనిపించింది కాబట్టి నువ్వు గంధర్వుడిగా ఎందుకురా, మొసలివై బతుకన్నారు. అప్పుడు ఆయన కాళ్ళ మీద పడ్డాడు. పడితే సుదర్శన చక్రధారల చేత నీ కుత్తుకు ఎప్పుడు కత్తిరింపబడుతుందో అప్పుడు మళ్ళీ గంధర్వుడు అవుతావు అన్నారు. అందుకని ఆ మొసలి ఏనుగుని పట్టుకుంది. మరి ఈ ఏనుగు లోకంలో ఇంతమంది మనుష్య ప్రాణులే ప్రాణోత్క్రమణ సమయంలో భగవన్నామని చెప్పలేకపోతున్నారు కదా, ఒక ఏనుగుకి ఎలా జ్ఞాపకం వచ్చింది, ఎందుకు చెప్పింది, భగవంతుడిని ఎందుకు శరణాగతి చేసింది, అది సాధ్యమా ఒక ఏనుక్కని అడిగారు. అడిగితే అప్పుడు చెప్పారు, పూర్వకాలంలో
మహానుభావుడు ఇంద్రజుమ్నుడు అనబడేటటువంటి రాజు దక్షిణ దేశాన్ని పరిపాలించేటటువంటి రోజుల్లో శ్రీమన్నారాయణ అష్టాక్షరీ మహామంత్రాన్ని బాగా ఉపాసన చేద్దాము అన్న ఉద్దేశ్యంతో నగరంలో ఉంటే కుదరదు, ఇబ్బందులు కలుగుతాయని రాజ్యాన్ని విడిచిపెట్టి దూరంగా ఉన్నటువంటి ఒక కొండ మీద కూర్చుని అష్టాక్షరీ మహామంత్రాన్ని ఆయన జపం చేస్తున్నాడు. ఆ జపం చేస్తున్నటువంటి సమయంలో అగస్త్య మహర్షి వచ్చారు. అగస్త్య మహర్షి మహానుభావుడు, ఆయన కారణజన్ముడు, సముద్రాన్నంతటినీ ఔపోసన పట్టినటువంటి వ్యక్తి. బ్రహ్మవైవర్త పురాణంలో ఆయన వైభవాన్ని చెప్తారు. రాక్షసులు పాతాళలోకంలో ఉండిపోయారయ్యా, ఉండిపోయే వాళ్ళు కనపట్టలేదు, ఒక్కసారి సముద్ర జలాలన్నీ మీరు నోట్లోకి పుచ్చుకుంటే మేము రాక్షసుల్ని చంపేస్తామన్నారు దేవతలు. ఆయన అది పెద్ద పని ఏమిట్రా అని చెప్పి ఇలా ఆచమనం చేసేశాడు. ఒకసారి పుచ్చేసుకున్నాడు సముద్రంలో నీళ్ళన్నీ. పుచ్చేసుకుంటే రాక్షసులు బయటపడిపోయారు. దేవతలు వచ్చి ఆ రాక్షసుల్ని చంపేశారు. చంపేసిన తర్వాత భూమి మీద మళ్ళీ నీళ్లు ఉండాలి కదండి, అందుకని ఆ నీళ్లు వదిలిపెట్టేయండి సముద్రంలో కన్నారు. అంటే ఆయన అన్నాడు, మీరు నాకు ఆ మాట చెప్పలేదు ముందు, అందుకని అవి జీర్ణం అయిపోయాయి, మిగిలిపోయిన నీళ్లు వదిలిపెట్టేస్తానని చెప్పి తన మూత్రనాళంలోంచి విడిచిపెట్టాడు. అందుకే ఉప్పగా ఉంటాయి సముద్ర జలాలు. అందుకే సముద్ర జలాల్లో ఒక్క పర్వదిన స్నానం తప్ప ఇంకో స్నానం లేదు. నిత్య స్నానం సముద్రంలో చేయకపోవడానికి కారణం అదే. ఆయన అగస్త్య మహర్షి అంటే అంతటి మహానుభావుడు. శ్రీరామాయణంలో సాక్షాత్ రామచంద్ర ప్రభువుకి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసినటువంటి మహానుభావుడు. పార్వతీ కళ్యాణంలో భూమి బరువు మారిపోతే వింధ్యపర్వతాన్ని దాటి దక్షిణ భారతదేశానికి వచ్చినటువంటి మహాపురుషుడు. ఆయన వల్లే ఇప్పటికీ పళనిలో కావిడి ఉత్సవం వచ్చింది. అగస్త్య మహర్షి లేకపోతే అసలు కావిడి ఉత్సవమే లేదు. కాబట్టి ఆయన ఎన్ని విషయాల మీదో తన ప్రభావాన్ని చూపించినటువంటి మహాపురుషుడు. లోపాముద్రా సహితుడై వచ్చి మా తూర్పుగోదావరి జిల్లాలో ఆకాశంలో నిలబడి దక్షారామ క్షేత్రాన్నంతటిని వర్ణించినటువంటి మహానుభావుడు భీమఖండంలో. అంతటి మహాపురుషుడైన అటువంటి అగస్త్య మహర్షి వచ్చి నించున్నారు తన జన్మ పండినట్టే. మహాభాగవతులు గురువులు అటువంటి వారు వచ్చినప్పుడు పూజ చేసుకుంటున్నా కూడా లేచిపోవాలి, లేచి వెళ్ళి వారికి నమస్కరించాలి. అంతేగాని పూజ చేసుకుంటున్నానని వారిని కూర్చోపెడితే ఈశ్వరుడు ఆ పూజ స్వీకరించాడు. మహాత్ములను అలా ఉంచకూడదు. ఒకనాడాన్రుపుడచ్యుతున్మనములో నూహించుతున్మౌనయ్య కళంక స్థితియున్నచో కలశజుండచ్చోటికిన్ వచ్చి లేవక పూజింపకయున్న మౌనికని నవ్యక్రోధుడై మూఢా లుబ్ధకరీంద్రోత్తమ యోని పుట్టుమని శాపం బిచ్చభువల్లభ. నేను వచ్చి ఎదురుగుండా నిలబడినప్పుడు లేవకుండా అష్టాక్షరీ మహామంత్రం చేస్తున్నానని కూర్చుండిపోయావు కనుక ఇప్పుడు మహాత్ములు వచ్చినప్పుడు ఆతిథ్యం ఇవ్వనటువంటి కారణం చేత నీకు పట్టినటువంటి పాపం నిన్ను కొన్ని వేల జన్మలు పాడు చేస్తుంది. అలా పాడు చేయకుండా ఉండడానికి నీకు శాపరూపంలో తగ్గించేస్తున్నాను ఆ పాపాన్నని. నువ్వు వచ్చే జన్మలో మూఢుడవై ఇలాగే తామసికమైనటువంటి స్వరూపంతో లేవకుండా ఉండిపోయావు కాబట్టి వచ్చే జన్మలో కూడా ఏనుగు ఉపాధిలోకి వెళ్ళెదవుగాక. వెళ్ళినా ఈ జన్మలో నువ్వు చేసినటువంటి పుణ్యము, చేసినటువంటి జపము, నన్ను దర్శనం చేసినటువంటి ఫలితము కలిపి ప్రాణోత్క్రమణ సమయమునందు నీకు జ్ఞాపకానికి వస్తాడు ఈశ్వరుడు. అప్పుడు శరణాగతి చేస్తావని వరం ఇచ్చారు. అదిగో ఆ కారణం చేత పూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితోన్. అందుకని ఆ ఏనుగు అంత్యకాలమునందు ఈశ్వరుణ్ణి స్మరిస్తే పురుషోత్తముడైనటువంటి వాడే వచ్చి ఆ ఏనుగు యొక్క ఆర్తి బాపాడయా. గజేంద్రమోక్షణానికి ఉన్నటువంటి చాలా గొప్ప విషయం ఏమిటంటే దానికి వ్యాసుల వారు కూడా ఫలశ్రుతి చెప్పలేదు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడే చెప్పాడు. దుస్వప్ననాశంబు దుఃఖ సంహారంబు. వాళ్ళకి దుస్వప్నములు కలిగినటువంటి ఫలితములు పోతాయి, దుఃఖమంతా కూడా ఉపశమిస్తుంది. మోక్షమరచేతి దెయ్యుండు ముదము చేరు. ప్రతిరోజు గజేంద్ర మోక్షణాన్ని స్మరించేటటువంటి అలవాటు ఉన్నటువంటి వారికి మోక్షము అరిచేతిలో ఉసిరికాయలా ఉంటుంది. మోక్షమరచేతి దయ్యుండు ముదము చేరుననుచు విష్ణుండు ప్రీతుడై ఆనతిచ్చే. శ్రీ మహావిష్ణువే ఈ కథకి అంత గొప్ప ఫలశ్రుతి చెప్పారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.